ధాన్యం కొనుగోలుపై కేటీఆర్ హరీష్ రావు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. హరీష్ రావు దివాలాకోరు రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. జనగామ జిల్లాకు వస్తే ధాన్యం కొనుగోలుపై వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాలన్నారు కడియం శ్రీహరి. సంబంధించిన నాయకులు ఎవరైనా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో ఎన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సన్నాలు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, దొడ్డు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, ఎంతమంది రైతులకు అమ్మిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయింది. అదేవిధంగా సన్నాలు అమ్మిన వాళ్ళకి ఎంతమందికి బోనస్ కూడా జమ అయిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ సన్నాలకు బోనస్ చెల్లిస్తూ ఉంటే కూడా మరి దిక్కుదోచని పరిస్థితిలో దివాలాకోరు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసుకున్నది సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హరీష్ రావు గారు మాటికి ఒక మాట అంటున్నారు, బోనస్ బోగస్ అయింది అని అంటున్నారు. బోనస్ అనేది సార్థకమైంది, బోనస్ అనేది బోగస్ కాలేదు, బోనస్ అనేది నిజమైంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నదనే విషయాన్ని కూడా దయచేసి రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మింగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలి.